మొత్తానికి నువ్వు కూడా అందరి ఆడపిల్లల్లాంటి ఆడపిల్లవేనని అనిపించుకున్నావు. పుట్టిన తర్వాత పాలు పట్టేది అమ్మ, ఒడిలో ఆడించేది అమ్మ, చందమామని చూపించి గోరుముద్దలు తినిపించేది అమ్మ, చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పించేది అమ్మ. మీకు జ్వరం వస్తే అల్లాడిపోయేది. మీకు స్నానాలు చేయించి జడలు వేసి బట్టలు వేసి స్కూలుకి పంపించి తిరిగి మీరు స్కూల్ నుంచి వచ్చే వరకు ఎదురు చూసేది అమ్మ. మీరు మాత్రం నాన్న కూచి అయిపోతారు. అమ్మిష్టమా నాన్నిష్టమా అని అడిగితే నాన్నిష్టమని అంటారు. అమ్మ పిచ్చిది కదా. తండ్రి తప్పులు కనబడవు, తల్లి మాత్రం తప్పుగా కనబడుద్ది. అందుకే అంటారు ఆడపిల్ల తండ్రి పక్షపాతని. నువ్వు మీ నాన్న గురించి ఇంత గొప్పగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రావాల్సిన సమయంలో మీ నాన్నే వస్తాడు. మీ నాన్నే కాదు, ఆ కుటుంబం మొత్తం వస్తుంది. ఏంటో ఈ మధ్య ఇంటి పరిస్థితులు బాగుండటం లేదు, వంటలు బాగుండటం లేదు. ఎడారిలో బోర్బావులు తవ్వుతున్నాడంట నీలాంటోడే. నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకేం మాట్లాడకుండా తినవయ్యా బాబు. మొగుడంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయిందే నీకు. ఏం మర్యాద లేదు? మాట్లాడకుండా ముందు సైలెంట్గా తినొచ్చు కదా. కాసేపు మీ గోలాపండి. అత్తయ్య, మామ ఇంకా రాలేదేంటి? వస్తారమ్మా. అదిగే నాన్నగారు వస్తున్నారు. రండి అన్న రండి, మీకోసమే వెయిటింగ్. అందరూ అన్నం తినే ముందు కొద్ది కొద్ది ప్రసాదం తినండి. ఎక్కడదండి? ఉదయం గుడికెళ్ళాను. అక్కడ అక్షయ అందరికీ ప్రసాదం పంచుతూ నాకు కూడా ఇచ్చింది. అప్పుడు అది ప్రసాదం ఎందుకు అవుతుంది? విషం అవుతుంది. ఏంటమ్మా ఆ మాటలు? నిహారికన్నది నిజమే కదా. శంఖంలో ఎటువంటి ద్రవం పోసినా అది తీర్థం అవుతుంది. కానీ ఆ అవని అక్షయ చేతులతో ఏం పెట్టినా అది విషమవుతుంది. అక్షయ అందరికీ ప్రసాదం పంచిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అమ్మా నాన్నలు కలవాలని మొక్కుకొని పంచిపెట్టింది. మంచి పని చేస్తుంది. ఏంటి మంచి పని? మాకు కనిపించని మంచి నీకేం కనిపించింది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం ప్రతిదీ జోక్గా తీసుకుంటూ ఉంటే ఈయన గారికి మరీ ఎక్కువ అవుతుందమ్మా. ఏమయ్యా, నువ్వు కొన్ని విషయాల్లో నోరు మూసుకుని ఉండటం మంచిది. ఇప్పుడు నేనేమన్నాను? ఏమన్నారా? నేను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. అత్తయ్య అన్న గౌరవం మర్యాద మీ దగ్గర కనిపించడం లేదు. అత్తయ్య తరపున మీరు మాట్లాడింది లేదు. ఎంతసేపు అవని 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 వెనకేసుకొస్తున్నారు. కొంచెమైనా జ్ఞానం ఉందా మీకు? ఇప్పుడు వాళ్ళ గురించి మనం గొడవ పడ్డం ఎందుకు? వదిలేండి. రేయ్, ఎందుకు వదిలేయాలరా? వదిలేకేం చేస్తారు? వీధిలో పడతారా? చూడండి వీడు కూడా ఎలా మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల అమ్మా నాన్నలు కలవాలని ప్రసాదం పంచింది. అంత మాత్రాన నేను నాన్నగా అంగీకరిస్తున్నట్టు కాదు కదా. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి ఉద్దేశాలు వారివి. మనం గొడవ పడ్డం ఎందుకు? ఇదంతా ఆ పిల్లతో ఆ అవని ఆడిస్తున్న నాటకం. ఎంతసేపు అవన్ని ఎందుకు తప్పు పడతారు? అవని అక్షయ్లిద్దరూ మంచివారే. పొద్దున్న అక్షయ్ నన్ను ఎంత ప్రమాదం నుంచి కాపాడింది. ఈ క్షణం నేను మీ ముందు ఉండడానికి కారణం తనే. అందుకేనా వాళ్ళ మీదకి మీరు అమాంతంగా ప్రేమ షిఫ్ట్ చేసుకున్నారు? మనం ఇంకా అపార్థాలతో బతుకుతున్నాం. పునఃపరిశీలించుకోవడం మంచిదే అని అంటున్నాను నేను. నానా, మీరు తెలుగు మాస్టర్లా ఎంత చెప్పినా వాళ్ళ మీద మాకున్న అభిప్రాయం మారదుగాక మారదు, అంతే. ఇక ఇంతేనా? ఇక మారా మీరింకా? మేం మారాల్సిన అవసరం ఏముంది? మీ మేనకోడలు
ఇప్పుడు మీకు మంచిదైపోయింది. మేము చెడైపోయాం. ఆ అక్షయ మీకు మనవరాలైపోయింది. మేము కాని వాళ్ళం అయిపోయామా? అరే, చిన్న ప్రసాదం గురించి ఇంత రాద్ధాంతం చేస్తావెందుకు వేదా? నా దృష్టిలో ఇది ప్రసాదం కాదు. వేదా 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 మీరు అత్తయ్య మీదకి చెయ్యెత్తారా? ఆగిపోయావేంటి నాన్న? కొట్టు. నాన్న ఏమైంది నాన్న? ఇవాళ మీకు ఏమైంది? జ్ఞానోదయం జ్ఞానోదయం అయిందిరా. నాన్న మీరు ఆవేశపడకండి. ఇక ఈ విషయం వదిలేండి. అమ్మా, నాన్నేదో ఆవేశంలో అలా ఆలోచించుకుని ఆవేశంలో నా మీదకి చెయ్యెత్తుతారా? ఈ ఇంటి పెద్ద దిక్కుని నా మీదకి చెయ్యెత్తుతారా? పెద్ద దిక్కువా? నువ్వు పెద్ద దిక్కువా? పెద్ద దిక్కు అయినప్పుడు ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ నువ్వు దిక్కుమాలిన పనులు చేస్తున్నావు. పెద్ద దిక్కు ఎవరవుతారు? ఎవరవుతారు? మా గాడ్ అవుతాడు. నేను నీకు పెద్ద దిక్కులా కనిపించట్లేదా? పదూర్ల మీద నీకు పెత్తనం ఎలా వచ్చింది? నువ్వు నన్ను చేసుకోవడం వల్లే కదా వచ్చింది. నా ఇంటి పేరు నీకు రావడం వల్ల కదా వచ్చింది. ఊరికే వచ్చిందా? ఇక నువ్వు మారవా? ఈ రోజు నువ్వు ప్రసాదం నేలపాలు చేశావంటే నీ కళ్ళు నెత్తికెక్కాయని అర్థం. ఏంటి మావయ్య, అత్తయ్యని పట్టుకొని అంతంత మాటలు అంటున్నారు? నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మధ్యలో ఎవరైనా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు ఎవరికి. మీరందరూ అవని అక్షయాల విషయంలో చాలా చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. మీరు అరిచి చెప్పినంత మాత్రాన వాళ్ళకి సపోర్టుగా వస్తామని మీరు అనుకోకండి. అయితే అందరూ ఎందులో అయినా దూకి చావండి. మీ మాటలు చూస్తుంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేలా ఉన్నారు. హే, అసలు నాకే ఇంట్లో ఉండాలని లేదు. అయితే బయటికి పొండి.